నమస్తే నేను సంచన వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ కీలక సమావేశానికి 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. జీహెచ్ఎంసీ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, కృష్ణారావు, రాజశేఖర్ రెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. మిగిలిన 2 ఎమ్మెల్యేలు వివేక, లక్ష్మారెడ్డిలు సమావేశానికి రాలేమని ముందస్తుగా సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మీటింగ్ కు మొత్తం 35 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు హాజరయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ. ఈ సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రేపటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవుల నుంచి వైదొలగాలని కౌన్సిల్ మీటింగ్లలో బీఆర్ఎస్ డిమాండ్ చేయనుంది. కౌన్సిల్ హాల్లో బైఠాయించి నిరసన తెలపాలని కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ డిసెంబర్తో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు 4 ఏళ్లు పూర్తి అవుతోంది. ప్రస్తుతం ఉన్న సంఖ్య బలంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు తమకే దక్కుతాయంటూ బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్లు బీఆర్ఎస్ కండువా తీసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం నిర్వహించిన ఈ సమావేశం కీలకంగా మారింది. ఎవరు హాజరవుతారు, ఎవరు హాజరు కావడం లేదని ఉత్కంఠకు తెరపడింది. ఈ కీలక సమావేశంలో 5 మంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. వీరిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి, ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్లు బీఆర్ఎస్ కండువా తీసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరి దీంతో బీఆర్ఎస్ అధిష్టానం నిర్వహించిన ఈ సమావేశం కీలకంగా మారింది. ఎవరు హాజరవుతారు, ఎవరు హాజరు కావడం లేదని ఉత్కంఠకు అయితే తెరపడింది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంది? సంజన, ఇటు జిహెచ్ఎంసీ అంటే రేపు 6వ తారీఖున కౌన్సిల్ సమావేశం జరగబోతున్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీకి సంబంధించి అంటే సన్నాహక సమావేశానికి సిద్ధం కావాలి, సమావేశం కావాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు, ఎమ్మెల్సీలకు, ప్రధానమైన నాయకులకు కూడా ఒక అంటే పిలిపించినటువంటి నేపథ్యంలో అంటే మొత్తంగా ఈ రోజు తెలంగాణ భవన్ లో అయితే ఒక భారీ సమావేశమే జరిగినటువంటి పరిస్థితి. అయితే 6 ఎమ్మెల్యేలు ఇక్కడ డుమ్మా కొట్టడం అనేటువంటిది చాలా ఆసక్తికరంగా మారడంతో పాటు చాలా తీవ్ర ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు, ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు తలెత్తినట్లుగానే మనం చెప్పాలి. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం 35 మంది కార్పొరేటర్లు అయితే హాజరైనటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటి ఎజెండా చూస్తే మాత్రం అంటే మేయర్ కావచ్చు, ప్రస్తుతం హైదరాబాద్ నగర మేయర్ గా ఉన్నటువంటి, డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి ఇద్దరు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే కావటం, వారు బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈ డిసెంబర్ 1వ తేదీ కల్లా కూడా వీళ్ళకి 4 సంవత్సరాలు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రధానంగా రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలి. అంటే ఇటు అంటే పార్టీని ఫిరాయించారు, ఖచ్చితంగా వారిపైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కూడా ఇటు కేటీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ 35 మంది కార్పొరేటర్లకు అయితే ఒక దిశానిర్దేశం కేటీఆర్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే పరిస్థితుల్లో రేపు మాత్రం పూర్తి స్థాయిలో మేయర్ పైన, డిప్యూటీ మేయర్ పైన ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం అయితే పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పూర్తిగా నిరసన అక్కడ సమావేశం హాల్లోనే పూర్తిగా బైఠాయించి వారు పూర్తిగా నిరసన వ్యక్తం చేయాలంటూ కూడా ఒక దిశానిర్దేశం అయితే కేటీఆర్ చేసిన పరిస్థితి. అయితే ప్రత్యేకించి మాత్రం 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం ఈ సమావేశానికి అనేటువంటిది చాలా ఆసక్తికరంగా మారటంతో పాటు అంటే వారు ఈ పార్టీలో ఉంటారా, లేదంటే ఈ పార్టీలో కొనసాగుతారా, లేదా కాంగ్రెస్ వైపుకి అడుగులు వేస్తారా అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం రేపు పూర్తి స్థాయిలో రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాస తీర్మానం పెట్టి నిరసన కార్యక్రమం చేయడానికే ఇటు మొగ్గు చూపుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తున్నట్టుగా మనం చెప్పొచ్చు. అంజనా, తేజ, మరి పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవుల నుంచి వైదొలగాలని కౌన్సిల్ మీటింగ్ లో అంటే బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి డిమాండ్ చేయనుంది? అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఇదేగా కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా అంటే ఇటు మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే కావటం. కానీ ఆ నేతలు పూర్తిగా కూడా అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించిన నేపథ్యంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి.
ఇదే నేపథ్యంలో అంటే ఇట్లా పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం అనేటువంటిది ఖచ్చితంగా క్షమించరానటువంటి నేరం. ఖచ్చితంగా ఇలా పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళకి ఆ పదవిలో కొనసాగేటువంటి అర్హత లేదు. అందుకని ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయాలి అంటూ కూడా ఇటు కేటీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ల సమావేశానికైతే మాత్రం అంటే రేపు కౌన్సిల్ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సన్నాహక సమావేశంలో అయితే మాత్రం కేటీఆర్ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వారి సంబంధించినటువంటి ఈ 35 మంది కార్పొరేటర్లకి కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. కానీ అయితే పూర్తి స్థాయిలో మాత్రం రేపైతే ఇటు మేయర్ పైన డిప్యూటీ మేయర్ పైన కూడా ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెట్టడమే కాకుండా పూర్తిగా నిరసన కార్యక్రమాలతో రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే దద్దరిల్లబోతుంది అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.